హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం తెల్లగల్జరాకు ఎలా వండాలో చూద్దామని చెప్పిన కదా ప్రీవియస్ వీడియోలో. చూడండి, నేను కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇంకా వెల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటో, ఇంతే. దీంట్లో ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు చేయడానికి, చాలా తొందర అయిపోతుంది, ఈజీ ప్రాసెస్. ఆయిల్ వేడైన తర్వాత పోపు గింజలు వేసేసుకొని వెల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకుంటున్నాం కాబట్టి. మనం సాల్ట్ మాత్రం ఆకుకూరలో ఫస్టే వేసుకోవద్దు, ఎందుకంటే ఆకుకూర ఉడికి కొద్దిగానే అవుతుంది కదా, దాన్ని బట్టి మనం సాల్ట్ వేసుకోవాలి, లేకపోతే ఎక్కువ అయిపోతుంది. ఈ ఆకు డైరెక్ట్ వేసేసుకోవాలి. నేను పసుపు వేసుకోనండి ఆకుకూరలు చేస్తే. డైరెక్ట్ ఆకు వేసుకున్న తర్వాత అది కొద్దిగా ఉడికిన తర్వాత టమాటో వేసేసాను. మనం తెల్లగల్జేరాకులో టమాటో వేసుకోవచ్చు, ఇంకా పప్పులో కూడా బాగుంటుంది. కానీ నేను మాత్రం ఎక్కువ ప్రిఫర్ చేసేది టమాటో బాగుంటుందని ఇదే వాడతాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పునర్నవ ఆకు, పునర్జన్మనిచ్చే ఆకు కాబట్టి దీనికి ఆ పేరు